హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ సిరి. వెల్కమ్ టు సిరి సత్య వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఈసారి కొత్త రుచిని పరిచయం చేద్దామా మరి? నేను చెప్పే విధంగా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది ఈ చికెన్ పలావ్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఏంటి, ట్రై చేస్తారా మరి? ఇంకెందుకు ఆలస్యం, సిరితో మీ కుకింగ్ స్టార్ట్ చేద్దామా మరి? లెట్స్ గో. ముందుగా 3 గ్లాసెస్ రైస్ని బాగా వాష్ చేసుకుని స్ట్రైన్ అవుట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి అప్పుడు డ్రై అవుతాయి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కడుక్కున్నటువంటి చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం పసుపు అండ్ అలాగే సాల్ట్ వేసుకుని వాష్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల చికెన్ స్మూతీగా జ్యూసీగా వస్తుందని. కడాయిలోకి చికెన్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒక్కసారి ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. చికెన్ మగ్గేలోపు మనకి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం పదండి. చూపించే ఐటమ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు. చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చాక మనం ముందుగా పెట్టుకున్నటువంటి మసాలాస్ అన్నీ ఆ చికెన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పల్వా చేస్తుంటే ఆ వాసనకే అబ్బా తినాలనిపిస్తుంది. ఎంత త్వరగా అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మసాలాస్ అన్నీ వేసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. బాగా ఇలా కలిసేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శబాష్ అనవలసిందే ఈ చికెన్ పల్వాకి. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. మొత్తం ఒక్కసారి చికెన్ని కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం చికెన్ మగ్గేలోపు మనం పల్వాలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుంటాం. ఈ మసాలానేనండి మెయిన్ మనకి. ఈ మసాలా వల్లే ఆ పల్వాకి అంత టేస్ట్ వస్తుంది. మస్ట్ అండ్ షుడ్గా ఈ మసాలా మాత్రం వేయాలి. గసగసాలు, జీడిపప్పు, చెక్క, షాజీరా, పువ్వు, లవంగ మొగ్గలు అండ్ అలాగే యాలక్కాయలు ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మసాలా మాత్రమే మెయిన్ మనకి ఈ పలావ్కి. మనం మసాలా ప్రిపేర్ చేసుకునేలోపు చికెన్ అంతా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిన చికెన్లో మనం టమాటా ప్యూరీని వేసి మరి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. చూసారా, 5 నిమిషాలకి నాకు ఇలా కుక్ అయింది. ఇలా కుక్ అయిన చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పల్వా చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ చీరికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ కాజు వేసి మరి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కాజు ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి చీరికలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి ఈ పలావ్ అని మర్చిపోకండి. ఒక 10 నిమిషాలు బియ్యం ఫ్రై చేశాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ముద్దని అందులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బియ్యం మొత్తం కలిసాక మళ్ళీ ఫ్రై చేయాలి మనం బియ్యాన్ని.
బాగా వేపుకోవాలి. బియ్యం ఎంత అలా వేగితే అంత టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ. ఒక 10 నిమిషాలైనా ఫ్రై చేయాలి మనం బియ్యాన్ని. మనం వేసినటువంటి మసాలా కూడా మొత్తం బియ్యానికి పట్టి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడే అబ్బా అనిపిస్తుంది మనకి పలావ్. అలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ని అందులో వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఎంత మనం ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి బిర్యానీ. అందుకే అన్నిసార్లు ఫ్రై చేయమని చెప్తున్నాను, బాగా వేయించుకోమని చెప్తున్నాను. బాగా కలుపుకున్నటువంటి ఆ మిశ్రమంలో మనం గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఒక 20 మినిట్స్కి నాకు పలావ్ అయితే ఇలా ప్రిపేర్ అయ్యిందండి. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మీ ఇంట్లో ఈసారి సంక్రాంతికి చేసి పెట్టండి. మీ వాళ్ళందరూ మిమ్మల్ని శబాష్ అని మెచ్చుకోక తప్పదు. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ పలావ్ రెడీ. ఇంకా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఈ చికెన్ పలావ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్. సైనింగ్ ఆఫ్ సిరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.